అమ్మ పోతే అడవి కొన పోతే కొరివి అన్నట్టే ఉన్నదులా రైతుల పరిస్థితి. రైతులు మార్కెట్లకు ఏ పంట తీసుకుపోయినా అగ్గో సగ్గోకే అమ్ముకునే గతి మోపైంది. పాపం ఇప్పుడు గీ టమాటా రైతుల కథ ఎట్లున్నదో చూడుండ్రు. ఈ టమాటా రేటు సల్లగుండా ఎప్పుడెట్లుంటదో తెలియదు. అయితే 100, 120 దాకా పోతుంది, లేకుంటే 2 రూపాయలకు సుతం ఎవ్వరు దేకకుండానే అవుతుంది. స్టాక్ మార్కెట్లు కదా తారా జువ్వ లెక్క జువ్వనెగిరి మళ్ళా డమాలని అడ్డం పడ్డట్టు టమాటా ధరలు కూడా గట్లనే ఉంటాయి. ఇదివరకు టమాటాలు వండించి కోటీశ్వరుడు అయిందన్న ముచ్చట ఆ నడమ బగ్గనే తిరిగింది. అట్లనే రేటు బగ్గున్నప్పుడు టమాటా చెట్ల చుట్టూ సీసీ కెమెరాలు కూడా పెట్టిండ్రన్న ముచ్చట్లు సుతం చూసినాం కదా. కానీ ఇప్పుడు మాత్రం కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాక ఉల్టా అప్పుల పాలయ్యే కథ అయితున్నది టమాటా వండిస్తున్న రైతుల పరిస్థితి. నిర్మల్ జిల్లా భైన్సా కూరగాయల మార్కెట్ యార్డుకు టమాటాలు తీసుకొచ్చిన రైతులు దళార్లు 2 రూపాయలకు కిలో చొప్పున కొంటమనే వరకు కోపానికచ్చి రోడ్డు మీదనే వారేసిపోయినరు. టమాటా పండిస్తున్నాను. ప్రతిరోజు టమాటా పల్సి నుండి భైన్సా మార్కెట్కు తీసుకురావడం జరుగుతుంది. భైన్సా టమాటా పండించినా కూడా భైన్సా మార్కెట్ యందు కానీ ఏ మార్కెట్లో కూడా టమాటాకు మాకు రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ప్రతిరోజు 2 కూలీలు కలిపి ఒక 10 క్యారెట్ల టమాటా తీసుకుంటే కూలీలకు 500 రూపాయలు అవుతున్నాయి. ఇక్కడ మార్కెట్కి వచ్చి 10 క్యారెట్లు అమ్మినా కూడా ఒక 500 నుండి 700 రూపాయలు రావడం జరుగుతుంది. ఆ 700 రూపాయలలో ట్రావెలింగ్ ఛార్జెస్ 200 పోను. ఏం అంటే మేము పండించిన పంటకి ఏం గిట్టుబాటు అయితే లేదు, మాకేం మిగులుతలేవు. ఎకరం టమాటాకి ఫస్ట్ మనం నారు నాటిన నుండి టమాటా వెళ్ళే వరకంటే కనీసం 30 నుండి 40 వేల ఖర్చు అవుతున్నది. కాబట్టి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలనుకుంటున్నాం. పాపం కష్టపడి వండించిన రైతుకు రూపాయి కూడా మిగులుతలేదట. టమాటాలు అమ్మితే వచ్చిన పైసలు కూలీలకు కిరాయిలకే సరిపోతున్నాయట. పెట్టుబడి మీద పడుతున్నది కాబట్టి సర్కారే మమ్మల్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. వ్యవసాయ మంత్రి తుమ్మల సారు మీరు రైతుల కోసానికి ఏదో చేస్తున్నామని చెప్తున్నారు గాని మా దాకా మాత్రం సర్కార్ సాయం ఏం అందుతలేదు. గిట్టుబాటు ధరలు లేక రైతులంతా నష్టపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా రైతులు వండించే ఏ పంటకైనా గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి ఇప్పటికైనా సర్కారు గిట్టుబాటు ధరల మీద ఎసుంటి చర్యలు తీసుకుంటదో.